ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో సంచలన సర్వే ఫలితాలు విడుదల. ఏ పార్టీ అధికారం, ఎన్ని పార్టీలకు ఏ స్థానాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయాలి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కథన రంగంలో దిగాయి. ఈసారి ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఓటర్లు ప్రసన్నం చేసుకునేందుకు చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. దీంతో రసవత్తరంగా సాగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి విజయడంక ముగించబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించినటువంటి ప్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడైంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తమైన పోరు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తంగా పోటీ ఉండబోతుందని సర్వే తేల్చెప్పింది. సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్కు 4 స్థానాలు, బీజేపీకి 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకోబోతున్నట్లు అంచనా వేసింది. 3 స్థానాల్లో బీజేపీ ఎడ్జ్ 2 నుంచి 5% మార్జిన్తో ముందంజలో ఉండగా, మరో 3 స్థానాల్లో ఎడ్జ్లో 2 నుంచి 5% మార్జిన్తో ముందంజలో ఉన్నట్లు కూడా అంచనా వేసింది. మరో 2 స్థానాల్లో పార్టీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు లెక్కగట్టింది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్లో బీజేపీ ఎడ్జ్ ఉన్నట్లు, భువనగిరిలో కూడా కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్నట్లు, చేవేళ్లలో బీజేపీ, హైదరాబాద్లో ఎంఐఎం, కరీంనగర్లో వచ్చేసి బీజేపీ, ఖమ్మంలో వచ్చేసి కాంగ్రెస్, మహబూబాద్లో వచ్చేసి కాంగ్రెస్, మహబూబ్ నగర్లో వచ్చేసి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. మల్కాజ్గిరిలో బీజేపీ, మెదక్లో టఫ్ ఫైట్, నగర్ కర్నూలులో కాంగ్రెస్ ఎడ్జ్, నల్గొండలో వచ్చేసి కాంగ్రెస్, నిజామాబాద్లో వచ్చేసి బీజేపీ, పెద్దపల్లిలో వచ్చేసి కాంగ్రెస్, సికింద్రాబాద్లో వచ్చేసి బీజేపీ ఎడ్జ్, వరంగల్లో వచ్చేసి కాంగ్రెస్ ఎడ్జ్, ఇక జహీరాబాద్లో వచ్చేసి బీజేపీ ఎడ్జ్ అయితే ఉండబోతున్నట్టు చెప్పింది అనమాట. సో గతంలో వచ్చేసి విభిన్నంగా అనగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కువ 8 నుంచి 10 స్థానాలు గెలుచుకోబోతుందని చెప్తే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వే ప్రకారం ఈ రకంగా ఉండబోతున్నట్టున్నారు. అంటే ఫలితాలు తారుమారయ్యాయా, లేదంటే ఏ పార్టీకి అనుకూలంగా సర్వే నిర్వహించారా, మొత్తానికి ఏం జరగబోతుంది అనేది ఒక ఊహాగానాలు మాత్రమే. కొన్ని సర్వేలు నిజమవుతాయి. సో గతం అసెంబ్లీ సర్వేలు కూడా కొన్ని నిజమయ్యాయి. చూడాలి మరి ఓటరు దేవుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేది మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫలితాలు కూడా తారుమారు కావచ్చు.